మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంక్రాంతికి హిట్ కొట్టేశాడు. ఇన్ని రోజుల పాటు చాలా మంది కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అసలు హిట్ కొట్టట్లేదు, ఆయనకు ఏమైంది, అసలు ఆయన సినిమాలు ఇప్పటి వరకు ఏ రేంజ్లో ఆడేవి, ఇప్పుడు మాత్రం ఎందుకు ఆడట్లేదు అని చెప్పేసి చాలా మంది రకరకాలుగా ట్రోల్ చేశారు. సో ఇప్పటికీ అనిల్ రావిపూడి గారి పుణ్యమా అంటూ ఈ సంక్రాంతికి మాత్రం ఒక హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు. సో మరి చిరంజీవి గారికి తోడు వెంకటేష్ గారు కావచ్చు, నయనతార గారి యొక్క కాంబినేషన్ కావచ్చు, అండ్ అందులో చేసినటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా అద్భుతంగా చేశారు. అండ్ మనం చూస్తూ ఉన్నాం రాజసాబ్ సినిమా మన ప్రభాస్ గారు చేసినప్పటికీ ఆల్రెడీ ఆయనకి వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్నప్పటికీ ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినప్పటికీ కూడా అక్కడ కంటెంట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కూడా ఒక మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది. సో వన్స్ ఒక్కసారి చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకా రాజసాబ్ సినిమా గురించి మాట్లాడుకోవడమే మానేశారు. ఇప్పుడు మాత్రం అసలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మనశంకర వరప్రసాద్ పండగకు వస్తున్నారు ఈ సినిమాకి ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ నుంచి కూడా విపరీతమైనటువంటి పాజిటివ్ టాక్ అనేది వస్తుంది. అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు కూడా పిల్లలతోని కలిసి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వచ్చి కూడా సినిమాలు చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది వీల్ చైర్లో వచ్చి కూడా సినిమాలు చూస్తున్నారంటే మరి మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంటే ఇంత మంచి టాక్ వచ్చింది కదా, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనే దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తూ ఉంటే మనశంకర వరప్రసాద్ ఈ సినిమాకి ఫస్ట్ డే ఓవరాల్గా ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నీ కూడా 84 కోట్లకు పైగానే వచ్చాయని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. మరి మెగాస్టార్ గారు ఆయన ఎప్పుడు కూడా రికార్డ్స్ చూడని వాళ్ళు కాదు, ఎన్నో అవార్డ్స్ ఎన్నో రివార్డ్స్ సొంతం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇది కూడా మరీ ఎక్కువ మాట్లాడుకోవాల్సినటువంటిది కాదు. కాకపోతే ఎవరైతే ఆయన గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే ఆయన గురించి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారో మెగాస్టార్ చిరంజీవి గారి సత్తా ఏంటి అనేది ఒక సినిమాతో నిరూపించుకున్నారు. సో ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.